హాయ్ అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు, లేకపోతే సూర్య జయంతి శుభాకాంక్షలు. నేను మీకు నిన్న వీడియో పోస్ట్ చేశాను కదండి. అందులో చక్కగా 7 గుర్రాల మీద సూర్య భగవానుడు స్వారీ చేసుకుని వస్తాడని, దానికి ప్రతీకగా అంటే ప్రతి గుర్రానికి ప్రతీకగా 7 చిక్కుడుకాయలతోటి మనం రథం చేస్తామండి. ఇతనే సూర్య భగవానుడుగా మనం భావిస్తూ ఉంటాము. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే నిత్య పూజ. అండ్ ఇగో ఈ రోజుకి ప్రాముఖ్యత మనకి బెల్లం పరమాణం చేసుకుంటాం కదండి. చాలా మంది గోధుమకు ప్రసాదం కూడా చేసుకుంటారు. ఎందుకో నేనైతే ఇలా బెల్లం పరమాణంతో చక్కగా సూర్య భగవానుడికి ఆదిత్య హృదయము అవన్నీ చదువుకొని ఈ రోజు నేనైతే పూజ పూర్తి చేసుకున్నానండి. కొంచెం హడావిడి పూజ అయిపోగానే ఇంకా నేను వంటల్లో పడ్డాను. ఎందుకంటే ఈరోజు లాంగ్ వీకెండ్ కదండి. సో మా అన్నయ్య వాళ్ళు వస్తానన్నారు. ఎందుకంటే పండగలకి మేము వెళ్ళడం కానీ వాళ్ళు రావడం కానీ జరగలేదు. సో ఈ రోజుకి వాళ్ళు అక్కడ పూజ చేసేసుకొని ఇప్పుడు మా ఇంటికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మేము మిగతా రోజంతా సెలబ్రేట్ చేసుకుంటాం. ఉంటానండి, బాయ్.